ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. ఎక్కువ సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నాడికి మెంటల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మాస్ యాటిట్యూడ్ డైలాగ్తో ఇలాంటి వీడియో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్గా జస్ట్ 1 క్లిక్లో మీరు ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో ఇక్కడ నేను లేటెస్ట్గా ఇక్కడ ఒక వీడియో పెట్టాను ఇక్కడ. సో మీరు ప్రీవ్యూలో చూసిన వీడియోనే. సో ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో దాని లింక్ ఉంటుంది. ఓకే, పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిందే క్యాప్కట్ యాప్ని మనం యూస్ చేసుకోవాలంటే VPN కనెక్ట్ చేసుకోవాలని. ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్నాను. ఏదైతే మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, నా ఛానల్ నుంచి అది టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో మీద క్లిక్ చేసుకొని కింద ఆప్షన్స్ ఉంటాయి, మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ వీడియో ఎలా ఉందో హ్యాస్టీస్గా అలాగే ఉంచేసేయండి. సో ఇక్కడ కొంచెం ప్లే చేస్తే ఇక్కడ 8 సెకండ్ వరకు వీడియోని ప్లే చేయండి. ఇక్కడ ఇంతవరకు. ఓకే, ఇంతవరకు ప్లే చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో వస్తుంది, ఇక్కడ ఫొటోస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఈ ఫొటోస్ పార్ట్ వచ్చినంతవరకు ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి ఇంతవరకు ఇక్కడ ఈ విధంగా ఇంతవరకు. ఓకే, సో ఏదైతే నా ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఫొటోస్ పార్ట్ ఉంటుందో ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మీరు ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి, లేకపోతే ఆడియో మొత్తం పోతుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ ఆడియోని సపరేట్ చేసుకొని సో నా వీడియో నుంచి ఏదైతే ఫొటోస్ పార్ట్ ఉందో ఆ ఫొటోస్ పార్ట్ని రిమూవ్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ని మీ గ్యాలరీ నుంచి యాడ్ చేసుకోవాలి, మీ ఫొటోస్ని. ఓకే, సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా నేను 2 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో నా గ్యాలరీ నుంచి. సో ఇప్పుడు 2 ఫొటోస్ని యాడ్ చేసుకొని ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3 సెకండ్స్ వరకు ఉంది. సో ఇప్పుడు ఈ ఫోటో నేను ఫిట్ చేసుకుంటాను ఎగ్జాక్ట్గా ఈ విధంగా. ఓకే, సో ఫిట్ చేసుకున్నాను ఈ విధంగా ఎగ్జాక్ట్గా. సో ఫోటోని ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోటో వస్తుంది ఇక్కడ మనకు ఈ విధంగా. ఫస్ట్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాక్ హోల్ యానిమేషన్ ఇచ్చేసారు, ఈ యానిమేషన్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది, సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఇన్ని యానిమేషన్ మనకి ఇక్కడ సింపుల్గా అన్ఫోల్డ్ యానిమేషన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఈ 1 సెకండ్ వరకు ఇచ్చేసేయచ్చు. లేదా ఇక్కడ మీరు వేరే ఎఫెక్ట్ కావాలంటే వేరే ఎఫెక్ట్ కూడా ఇచ్చేయచ్చు. మీరు ఇక్కడ నేను ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ ఎఫెక్ట్ కావాలి, ఈ ఎఫెక్ట్ కూడా ఇచ్చేయచ్చు. ఓకే, ఇంతవరకు. నెక్స్ట్ ఇక్కడ వీడియో ఈ పొజిషన్లోకి వచ్చేసారి, ఏదైతే ఫొటోస్ ఉంటాయో ఆ పొజిషన్లోకి వచ్చేసేయాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు ట్రెండింగ్లో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫ్లాష్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మనం దీంట్లో అడ్జస్ట్మెంట్ ఏం చేయొద్దు, డైరెక్ట్గా ఎఫెక్ట్ ఎలా ఉందో అలాగే దీన్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ దాకా తీసుకురావాలి ఇక్కడ. ఓకే, సో ఎండ్ దాకా తీసుకొస్తే మన వీడియో నాకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు ఎండ్ వరకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఈ వీడియోని పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఓకే.